ఈరోజు లంచ్‌లోకి సొరకాయ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా ఆనియన్ కానీ, టమాటా కానీ, వెల్లుల్లి కానీ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్‌గా చూపిస్తున్నాను. బట్ టేస్టీగా ఉంటుందండి. సో, దీనికోసం మనం ఫస్ట్ అయితే కావాల్సినంత సొరకాయ తీసుకోవాలి. దాన్ని పీల్ తీసేసి ఇలా కొంచెం మీడియం సైజులో అయినా తరుక్కోవచ్చండి. తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, పోపు గింజలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కూరకు తగినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సాల్ట్ వేస్తే దాంట్లో ఉన్న నీరు కూడా ఊరేసి ఉడికిపోతుందనమాట. నీళ్ళు కూడా అవసరం లేదు. అది ఉడికే లోపల నేను కొన్ని వేయించిన పల్లీని కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఈ కూరకెళ్ళి చూసే లోపల ఇవి బాగా ఉడికిపోయాయి. సో, సొరకాయ కూడా మంచిగా మగ్గిపోయిందనమాట. సో, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కారము, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసానండి. అది కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ కారం అంతా స్మెల్ పోయి మంచిగా వేగేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అంతే. ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత మనము లాస్ట్‌లో మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ పల్లి పౌడర్‌ని. సో, ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పల్లి పౌడరే మనకు మంచి టేస్ట్‌ని ఇస్తుందండి కూరలోకి. సో, ఇలా ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే. ఇలా చేసేస్తే మన సొరకాయ కూర రెడీ అయిపోతుందండి. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది. సో, ఇలా అల్లం వెల్లుల్లి లేకుండా, ఆనియన్ కూడా లేకుండా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్‌లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను.